5 రోజులుగా ఢిల్లీలోని సీఎం ఒకవైపు వర్షాకాలం మొదలైంది. హైదరాబాద్లో వరద ముప్పు సమస్య ఉంది. అనేక పట్టణాల్లో గత వర్షాకాలంలో వరద పోటెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే విద్యా సంవత్సరం మొదలైంది. మరొక వైపు నేరాలు పెరిగిపోయి ప్రజలు భయపడిపోతున్నారు. వీటన్నిటిపై రివ్యూ చేయవలసిన ఆయా శాఖల మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అందుబాటులో లేరు. 5 రోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టడంతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు, పిసిసి పదవి పైన పెద్దలతో డిస్కషన్స్, తన వర్గానికే పిసిసి పదవి వచ్చేలా మంతనాలు, చేరికలతో ఢిల్లీలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గాలిలో దీపంలా పాలన. కేటీఆర్ ఇదే అసెంబ్లీలో మాట్లాడుకుంటా టికెట్లు కావాలంటే చెలో ఢిల్లీ, మంత్రి పదవులు కావాలంటే చెలో ఢిల్లీ, పథకం ప్రవేశపెట్టాలంటే చెలో ఢిల్లీ, ముఖ్యమంత్రిని ఏమన్నా ఎన్నుకోవాలంటే చెలో ఢిల్లీ. ఇట్లా మాట్లాడుతా అంటే మనం నవ్వుకున్నాం కాసి. ఇప్పుడు అదే నిజమైందిగా. 5 రోజులుగా ఎవడు చూడాలి ఇక్కడ శాంతి భద్రతలు? 5 రోజులుగా ఒకవైపు వర్షాలు, ఒకవైపు నేరాలు, ఒకవైపు సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. ఒకవైపు ఇక్కడ గురుకుల టీచర్ల ఆందోళన. గురుకుల మహిళలు వచ్చి మొక్కాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఇంటి ముందు మొక్కాళ్ళ మీద ఉండి అయ్యా మాకు న్యాయం చేయని అడుగుతా అంటే ఈ దుర్మార్గుడు పోయి ఢిల్లీలో సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుంది. నా వర్గానికి టీపీసీసీ పదవి, నేను చెప్పిన వాళ్ళకు మంత్రి పదవులు ఇయ్యమ్మా, నువ్వు కావాలంటే ఇంకొక సంచి ఎక్కువనే పంపుతామ్మా నెల అని అక్కడ పడిగాపులు కాస్తాను. నేను గెలిపించుకునేది ఎందుకు? ఇక్కడ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండమని. 5 రోజులుగా ముఖ్యమంత్రి తెలంగాణలో లేడంటే వీళ్ళు తెలంగాణ కోసం పనిచేస్తాలా, ఢిల్లీ కోసం పనిచేస్తాలా? ఒక్కసారి ఆలోచించండి. మనకు నిజంగా మన యువకులకు తెలివి ఉంటే నిజంగా ఆలోచించాలి. ఊర్లలో ఉన్న ముసలమ్మలు వాళ్ళు వీళ్ళు అంటేనే భ్రమపడరు అనుకో. యువకులం, చదువుకున్నోళ్ళం, 4 అక్షరాలు చదవచ్చిన వాళ్ళం, రాజకీయం గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నోళ్ళం. మరి చూడురిగా మంత్రులు లేరు ఇక్కడ, ముఖ్యమంత్రి లేడు, డిప్యూటీ మంత్రి లేడు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి లేడు, అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి లేడు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ లేడు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కూడా ఇక్కడ లేడు. అందరు ఢిల్లీలోనే ఉన్నారు. మరి మిమ్మల్ని గెలిపించింది ఢిల్లీ ప్రజలా? మీకు ఓట్లేసింది ఢిల్లీ ప్రజలా? ఢిల్లీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇక ఢిల్లీనే ఉంటామంటే ఎట్లా? అందుకే ఢిల్లీ పార్టీలోకి ఓట్లేయకుర్రి అంటే ఓట్లేస్తారు. వాళ్ళు ఢిల్లీనే మకం పెట్టారు. ఇక ఇంతే. ఈ 5 సంవత్సరాలు చెలో ఢిల్లీ, చెలో హైకమాండ్. ఈ మాటలు వింటాం. ఢిల్లీ హైకమాండ్, అధినేత, యువరాజు, ఇవే మాటలు వింటాం కాంగ్రెస్ పార్టీ నుండి. ఇట్లున్నది.